అయితే ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ కూడా మొన్నటి కంటే కూడా ఈరోజు వాడి వేడిగా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే అసెంబ్లీలో బిగ్ స్క్రీన్ పెట్టి గతంలో కేసీఆర్ ఏ విధంగానైతే నీటిపారుదల శాఖ పైన గత పాలకులు చేసినటువంటి అన్యాయం పైన కావచ్చు, లేదంటే వివిధ రకాల కాంగ్రెస్ పార్టీ వైఖరి పైన కావచ్చు, దాదాపు సుదీర్ఘంగా 4-5 గంటల పాటు ప్రజెంటేషన్ ఇచ్చి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి అవకాశం లేకుండా ఈరోజు వన్ సైడెడ్గా ఆయన చెప్పడం జరిగింది. సేమ్ అదే తరహాలో రేవంత్ రెడ్డి ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాడు. అది కూడా కేసీఆర్ అవినీతి చిట్టాతో పాటు ఇక్కడ నీటిపారుదల శాఖలో జరిగినటువంటి ఏవైతే అన్యాయాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, అవినీతి కావచ్చు, అదేవిధంగా ఏ డిపార్ట్మెంట్స్లో విద్యుత్ రంగంలో ఎన్ని విధాల అప్పులు చేసిరు, నీటిపారుదల రంగంలో ఎన్ని విధాల అప్పులు అయినాయి, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి శాఖకు సంబంధించినటువంటి శ్వేతపత్రాలు విడుదల చేసే విధంగా ఈరోజు ప్రజల ముందు కేసీఆర్ కుటుంబం యొక్క చిట్టాను మొత్తం కూడా బయటపెట్టేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. తెలంగాణ సమాజం చాలా ఆసక్తికరంగా చూడబోతుంది ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలను. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా కౌంటర్ ఇవ్వడానికి సిద్ధమైనట్టు తెలుస్తూ ఉంది. నాకు తెలిసి రేవంత్ రెడ్డి యొక్క ప్రసంగాన్ని పూర్తి స్థాయిలో అడ్డుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా అసలు బిగ్ స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేయనిస్తారా చేయనియరా అనేది ఒక డౌట్ అయితే నెలకొంది. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా, ఒకవేళ రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని గనక అడ్డుకుంటే ఖచ్చితంగా ఈ కేటీఆర్ సంబంధించినటువంటి గ్యాంగ్ ఏదైతే ఉందో, ఈ కేసీఆర్ సంబంధించినటువంటి ఏవైతే ఇలా అవినీతి చిట్టా ఏదైతుందో ఇదంతా కూడా ప్రజలకు చెప్పకుండా అడ్డుకునే ప్రయత్నంగానే మనందరం కూడా చూడాలి. ఇన్ని సంవత్సరాలుగా దాదాపు 10 సంవత్సరాల ఆర్థిక విధ్వంసం ఏదైతే ఉందో, ఆర్థిక విధ్వంసం కావచ్చు, అప్పులు కావచ్చు, మిగతా విషయాల్లో ఏ డిపార్ట్మెంట్లో ఏ శాఖలో ఏ విధంగా అవినీతి జరిగిందో, అక్రమాలు జరిగినాయో ప్రజలకు తెలియకుండా ఉండేటువంటి అవకాశం చేసేటువంటి అవకాశం ఈరోజు ఈ కల్వకుంట్ల సంబంధించినటువంటి వీళ్ళందరూ కూడా చేసేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. దానిలో ముఖ్యంగా కొంతమంది ఎమ్మెల్యేలు పోడియం దగ్గరికి వెళ్ళి చాలా రచ్చరచ్చ చేసే అవకాశం ఉంది. దానిలో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పేరు ఎవరైతే ఉన్నారో, హుజరాబాద్ ఆంబోత్ ఎవరైతే ఉన్నారో, పాడి కౌశిక్ రెడ్డి అనేటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన చాలా తీవ్రంగా ఈ బిగ్ స్క్రీన్ని లో ఎక్స్ప్లెయిన్ చేయకుండా చాలా పెద్ద ఎత్తున అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పేసి కూడా మనకు వస్తున్న సమాచారం. ఆల్రెడీ దాదాపు 100 మందికి పైగా బౌన్సర్లను కూడా పెట్టినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళ అవినీతి చిట్టాను బయట పెడతా ఉంటే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు, ఖచ్చితంగా చేస్తారు కదా వాస్తవంగా. సో అందుకే ఆ కోణంలో ఆలోచించే ఈరోజు బౌన్సర్లను పెద్ద ఎత్తున పెట్టడం జరిగింది. అదేవిధంగా కేటీఆర్తో పాటు హరీష్ రావు కావచ్చు, మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళంతా కూడా ఈరోజు మొత్తం అసెంబ్లీ అంతా అరిచి గీపెట్టి మొత్తం గగ్గోలు చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు వాస్తవంగా. సో అందుకే ఈరోజు సమావేశాలు వాడివేడిగా ఉంటాయని చెప్తున్నాను. అందుకే క్లియర్గా చెప్పడం జరిగింది. అసెంబ్లీలో బిగ్ స్క్రీన్ మీద కేసీఆర్ చిట్టా విప్పనున్న రేవంత్ రెడ్డి అని చెప్పేసి మనం కూడా టైటిల్ కూడా పెట్టడం జరిగింది వాస్తవంగా. సో దీనిలో భాగంగా మరి ఎంఐఎం వైఖరి కావచ్చు, లేదంటే సిపిఐ వైఖరి కావచ్చు, లేదంటే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ వైఖరి ఎలా ఉంటుందో చూడాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా బిగ్ స్క్రీన్ మీద కనుక కేసీఆర్ సంబంధించినటువంటి ఈ చిట్టా కావచ్చు, లేదంటే ప్రతి శాఖలో జరిగినటువంటి అక్రమాలు అన్యాయాలు కావచ్చు, లేదంటే ప్రతి శాఖలో ఉన్నటువంటి అప్పుల మీద కావచ్చు, ఈరోజు ప్రజలకు ఒక శ్వేతపత్రం విడుదల చేసేటువంటి అవకాశం అసెంబ్లీ వేదికగా ఈరోజు ఆ రేవంత్ రెడ్డి తీసుకుందని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. సో ఇంకా మరి చాలా 10 సంవత్సరాలుగా వీళ్ళు చేసినటువంటి అక్రమాలు, అన్యాయాలు, దుర్మార్గాలు, అవినీతి ఇవన్నీ కూడా బయటకు వస్తామని ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేల పైన అవినీతి ఆరోపణలు రావడం, వాళ్ళపైన కేసులు కూడా కావడం జరిగింది. సో దానిపైన కూడా కొంత ఇబ్బందికరంగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. కానీ కేటీఆర్ మాత్రం బయటికి పెద్ద గంభీర్యం కనబడుతున్నప్పటికీ కూడా ఆయనకు కూడా క్లారిటీ ఉంది. మా బండారం మొత్తం పెడతాడు రేవంత్ రెడ్డి అనేటువంటి దాంట్లో సమాచారం అయితే ఆయనకైతే ఉంది, క్లారిటీ అయితే ఉంది వాస్తవంగా. కానీ ఏంటంటే ఇప్పుడు ఆయన ఒక లీడర్ ఆఫ్ ది హౌస్ కాబట్టి, అంటే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కాబట్టి, సో ఎట్లయినా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించి మరి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి అవకాశం అయితే ఉన్నట్టు మనకైతే క్లియర్గా తెలుస్తోంది. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలారా ఈరోజు అసెంబ్లీ సమావేశాలను చూడండి. ఈరోజు ఒకవేళ
ఆ సమావేశాన్ని కనుక రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని కనుక బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడ్డుకుంటే ఖచ్చితంగా వాళ్ళ అవినీతి బయటపెట్టకుండా చేసేటువంటి ఒక ప్రయత్నం అని చెప్పవచ్చు. అదేవిధంగా ఒకవేళ రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని లేకపోతే ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రజల ముందు ఉంచితే కనుక ఖచ్చితంగా మీకు ఒళ్ళు గగురు పొడిచే నిజాలు, అదేవిధంగా ఇక్కడ ఏ విధంగా ఆర్థిక విధ్వంసం జరిగిందో వాటన్నింటిపైన కూడా తెలంగాణ ప్రజలకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుందనేది అయితే నేనైతే స్పష్టంగా చెప్పగలను మిత్రులారా. అయితే మీరు చూడండి, ఖచ్చితంగా బీఆర్ఎస్లో ఉన్నటువంటి కొంతమంది ఆంబోతులు, అచ్చోసిన ఆంబోతులు ఎవరైతే ఉన్నారో కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు ఖచ్చితంగా దీనిపైన చిల్లరగా బిహేవ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ప్రజలు గమనించి మీరు తీసుకున్నటువంటి 2000 గతం 15-20 రోజుల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో మీరు తీసుకున్నటువంటి నిర్ణయం, మీరు వేసినటువంటి ఓటు న్యాయమైనదా కాదా అనేది మీరే తేల్చుకుంటారు వాస్తవంగా. సో ఇక 15 రోజులు కాలే, 3వ తారీఖు రిజల్ట్ వచ్చింది, 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది, ఈరోజు 20వ తారీఖు. అంటే కనీసం 13 2 వారాలు కూడా గడవలేదు. అప్పుడే కేటీఆర్ ఏం చెప్తా ఉన్నాడు, చిట్టా పెడతా ఉన్నాడు మొత్తానికి. సిగ్గుశరం లేకుండా మీరు 10 సంవత్సరాలు ఆర్థిక విధ్వంసం చేస్తే కనీసం ఎవరూ మాట్లాడలేదు, మాట్లాడి మాలాంటి గొంతుకలను జైల్లో వేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడేమో మీరు వచ్చి గగ్గోలు 3 రోజులకే, ఎక్కువ కూడా పట్టలే, 10 రోజులకే గగ్గోలు పెడతా ఉన్నారు మీరు. సో మిమ్మల్ని ఏమనాలి అసలు? మేము కూడా రెడీగా ఉన్నాం మీతో కలిసి రావడానికి ప్రతిపక్షంగా, కానీ కొంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ మొదటి రోజు నుంచే అటాక్ చేయడం, ఇగో గ్యారంటీలను గాలికి వదిలేసి శ్వేతపత్రాలతో గారడి చేస్తామంటే కుదరదు. ప్రచారంలో హామీలను ఉదరగొట్టి అధికారం రాగానే మభ్యపెడతారా? కుంటి సాకులతో పథకాలకు పాతరేస్తారా? ఏరు దాటినాక తెప్ప తగలేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారా? గద్దెనెక్కినాక వాగ్దానాలను గంగలో కలపడానికి రంగం సిద్ధం చేసుకున్నారా? శ్వేతపత్రాల తమాషాలు, పవర్ పాయింట్ షోలు దేనికోసం? మరి మీ అయ్య పవర్ పాయింట్ షో చేసింది కదా, మరి దాని తమాషా దేనికోసం? మరి అది కూడా చెప్పాలి కదా. మీ అయ్య చేస్తేనేమో సంసారం, వీళ్ళు చేస్తేనేమో వ్యభిచారమా? సిగ్గుండాలే. చెప్పేటి ఏమో సారంగ నీతులాట, సొచ్చేటేమో సాని కుంపలాట. అట్లనే నీ వ్యవహారం. అఫ్కోర్స్ నీది అదే కదా. అప్పుడు అరచేతిలో వైకుంఠం చూపించి అధికార పీఠం దక్కగానే మొండి చేయి చూపించడానికి తొండి వేషాల. మరి 2014లో 2018లో మీ అయ్య చేసినట్టు హామీలు ఏంది? మీ మేనిఫెస్టో ఒక్కటన్నా ఇంప్లిమెంట్ చేసిరా? డబుల్ బెడ్రూమ్ లేవు, దళిత ముఖ్యమంత్రి లేదు, దళితకు 3 ఎకరాలు లేదు, కేజీ పీజీ విద్య లేదు, ఇలా చెప్పుకుంటూ పోతే 100 రకాల రీజన్స్ ఉన్నాయి. ఒక్క హామీని కూడా మీరు నెరవేర్చలేదా? అసలు మీకెక్కడికి రైట్ అంటున్నా నేను. అసలు బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీని విమర్శించే రైటే లేదు. విమర్శిస్తూ ఎంఐఎంఓ, బీజేపీఓ, సిపిఐ విమర్శించాలి. అంతేగాని అసలు మీకు వాళ్ళను నిలదీసే హక్కు కానీ, వాళ్ళని అడిగే హక్కు కానీ, వాళ్ళని ప్రశ్నించే హక్కు కానీ మీకు లేనే లేదనే విషయం కూడా గుర్తుపెట్టుకోరు. కేటీఆర్ 9.5 ఏళ్ల మా ప్రగతి ప్రస్థానం తెలంగాణ ప్రజలు ముందు తెరిచిన పుస్తకం. అవును కదా, 9.5 ఏళ్ల మా ప్రగతి ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకం కాబట్టే మిమ్మల్ని తరిమినరు, ప్రతిపక్షంలో కూర్చోబెట్టిరు. అది గుర్తుపెట్టుకో కేటీఆర్. శాసనసభకు సమర్పించిన బడ్జెట్ పత్రాలని ఆస్తులు, అప్పులు, ఆదాయ వ్యయాల శ్వేతపత్రాలు కదా. సిగ్గుండాలే. ఒక్కసారి అన్ని బడ్జెట్లు ఇద్దాం. ఆయా బడ్జెట్లలో నువ్వు ₹1 ఖర్చు పెట్టినటువంటి స్కీమ్స్ నేను చాలా చెప్తాను, దాని మీద కట్టుబడి ఉంటావా? దళిత బంధు మీద కావచ్చు, మిగతా వాటి స్కీమ్స్ మీద కావచ్చు, చాలా విషయాల్లో కూడా సిగ్గుండాలే కొంచెమైనా. ఈ మాటలు మాట్లాడడానికి దశాబ్ది ఉత్సవాల్లో మేము విడుదల చేసిన మా ప్రతి ప్రగతి వేదిక స్వచ్ఛమైన శ్వేతపత్రం అట. ఏం స్వచ్ఛమైన పత్రం? సిగ్గుండాలి కొంచెమైనా. ఏది లేదు, అన్ని అభూత కల్పనలు. ప్రజలకు పిట్టల ద్వారా ముచ్చట్లు చెప్పాలి. ఇంకా మీ పిట్టల ద్వారా ముచ్చట్లు ఇంకా ఆపుతలేరు, ఇంకా ప్రజలు తిరస్కరిస్తారు. ఈ పార్లమెంట్ సమావేశంలో మిమ్మల్ని భూస్థాపితం కూడా చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఆడిట్ రిపోర్ట్లు, ఆర్బీఐ నివేదికలు ప్రతి పైసాకు లెక్కపత్రం చూపించి ఆర్థిక స్థితిని ఆవిష్కరించాయి కదా. అవును కదా, మరి ఎందుకు మీకు బాధ? మీరే అంటున్నారు వాళ్ళ దశాబ్ది ఉత్సవాలు ఇచ్చినాము, మరి ఏది బడ్జెట్లో ఉన్నాయి, ఆడిట్ రిపోర్ట్లు అన్నీ ఉన్నాయని అంటున్నారు కదా. మరి చెప్పని కదా, రేవంత్ రెడ్డి చెప్తే ప్రజలకు తెలుస్తాయి, మీకు తెలుస్తాయి కదా. ప్రజలకు తెలియకుండా మీరు ఏదో మసిపూసి మారేడుకాయ వేసిరు, అది ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నాడు. మీ యొక్క ఆర్థిక నివేదికనే కదా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. చేయనివ్వండి, తప్పేమున్నది. దానికి ఎందుకు ఆడలేక మద్దలు ధరువు అన్నట్టు వినబడతా ఉంది. ప్రతి రంగంలో 10 ఏళ్ల ప్రగతి వేదికలు ప్రశ్నించి ప్రజల ముందు ఉంచామట. సిగ్గు, శరం, ఇజ్జతి, లజ్జ, మానం ఏవీ లేకుండా బరివాతన నంగా నిలబడ్డావు కేటీఆర్. నువ్వైతే సిగ్గుండాలి కొంచెం. నీదో బతుకు, నీదో కథ. మేము దాచింది ఏం లేదా, మీరు అన్నీ మీరే దాచిరు. ఓన్లీ విద్యుత్ శాఖల్ని 87,000 కోట్ల అప్పుల విషయం దాచలేదా? అది ప్రజలకు తెలియదా? ఏమనంటే దాని ఆస్తులు ఎక్కువ కూడా చూడాలి అని బొకాయించే మాటలు చెప్పకు. ప్రజలు చీరి సింతకు కడతారు బిడ్డ, గుర్తుపెట్టుకో. మీ కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేట చూద్దాం కదా. కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేరని చెప్పి చూద్దాం.
మరి ఎందుకంత ఆవేశం, ఎందుకంత అడ్జస్తున్నావు? మీ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి దివాలా కోరు స్టోరీలు చెప్పి తప్పించుకొని చూస్తారా? అబద్ధాలు అసత్యాలు చెప్పి గెలిచినంత ఈజీ కాదు. నిబద్ధం మాటలు పెట్టుకోడు. అబద్ధాలు అసత్యాలకు బ్రాండ్ అంబాసిడర్లే కల్వకుంట్ల కుటుంబం. అబద్ధాలకు అసత్యాలకు అర్ధ ప్రచారాలకు బ్రాండ్ అంబాసిడర్లే కల్వకుంట్ల కుటుంబం. మీరు మాట్లాడుతూ ఉన్నారా? చిత్తశుద్ధి లేనప్పుడు తప్పించుకునే తప్పుదో పట్టించే వంచన బుద్ధిని ప్రశ్నించడం మీకు అలవాటే. అప్పుల ముచ్చట్లు చెప్పి 6 గ్యారెంటీలు ఇరుగర్చలేదు అసలు ప్లాంట్. అప్పుల ముచ్చట్లు లేదు, ఏది లేదు. వాళ్ళు ఆల్రెడీ ఈ సెషన్లో ఏ విధంగా ఆర్థిక ప్రగతి ఉందో ప్రజల ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చేయనివ్వండి. ఇంకో నెక్స్ట్ సెషన్లో మీరు ఆడుకోండి. అప్పుడు అసలు సమయమే ఇవ్వకుండా ఏదో చేద్దాం అనుకోవడం అంటే ఈ ఉలికిపాటు ఎందుకో తెలుసా? వీళ్ళ బండారం, వీళ్ళ చిట్టా మొత్తం కూడా రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ ప్రజల ముందు తెలంగాణ చౌరస్తాలో నంగా నిలబెడుతున్నాడు ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని. అందుకే ఈ ఉలికిపాటు వీళ్ళకి అంచనాలు అవగాహన లేకుండానే అర్రాస్ పాట పడినారా? మరి మీరేం చేసిరు? వాళ్ళు 5,000 అంటే మేము 4,000 చేస్తాము, అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పేసి మీరు హామీలు ఇవ్వలేదా? దళిత బంధు దేనికోసం ఇచ్చినవే? రైతు బంధు వల్ల ఏమైనా ప్రయోజనం చేకూరిందా? ఇలా చెప్పుకుంటూ పోతే 100 స్కీమ్లో మీరు చేసినట్టు దొంగ బంధు ముచ్చట్లు. ఆనాడు ఏ సన్నాసి దళితులకు 3 ఎకరాలు ఇస్తాడు? ఏ సన్నాసి డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు? ఏ సన్నాసి ఈరోజు KG to PG విద్య ఇస్తా అని చెప్పేసి ఏ సన్నాసి ఈరోజు పెద్ద ఎత్తున వైద్యం మొత్తం సంబంధించినటువంటి దాంట్లో 100 పడకల ఆసుపత్రి 30 పడకల ఆసుపత్రి చెప్పేసి 2014 మేనిఫెస్టోలో ఏ విధంగా పెట్టిండు? ఎవడా సన్నాసి? ఎవడా లత్కోరు గాడు? మీరు కాదా? మీ లత్కోరు గాలు కాదా? మీరు మాట్లాడుతున్నారా? 100 రోజుల్లో నెరవేరుస్తా చెప్పిన హామీలు ఇట్లా బొందపెట్టల ఎత్తుగడలో భాగమే ఈ నాటకాలట. 100 రోజులు కానే కాదు, 13 రోజులే నడుస్తూ ఉంది. ఇంకా నువ్వు ఈ బుకాయించేటువంటి ప్రయత్నం చేస్తున్నావు కదా. మీ చిట్టా బయటపడుతుందనే ఈ ఆక్రోశం అంతా, మీ యొక్క దందాలు బయటపడుతుందనే ఈ ఆక్రోశం అంతా, మీ యొక్క అవినీతి అక్రమాల చిట్టా బయటపడుతున్న దాంట్లోనే నీ ఆక్రోశం కనబడుతూ ఉంది. మీరు ఎన్ని కథలు చెప్పినా మీరు ఇచ్చిన ఎన్నికల హామీలు నెరవేర్చేదాకా ప్రజల తరపున ప్రశ్నిస్తూనే ఉంటాం. నువ్వేంద్ర ప్రశ్నించే? నాకు అర్థం కాదు. ఈడియట్, మేమున్నాంగా ప్రశ్నించడానికి. మీకు అసలు ప్రశ్నించే హక్కే లేదు. ఎంతో కొంత ప్రశ్నిస్తే మాకు ఆ హక్కు ఉంటుంది, మాకు ఆ రైట్ ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వంలో జరిగినటువంటి లోపాలను, అవినీతి అక్రమాలను ఖచ్చితంగా బయటపెట్టే మాలాంటి యువకులం, మాలాంటి ప్రశ్నించే గొంతుకులం. వాస్తవంగా అసలు మీకు ఆ రైటే లేదు, ప్రశ్నించే రైటే లేదు. అసలు మీ బండారం బయటపడుతుందని ఉలిక్కిపాటుతో ఇది చేస్తూ ఉన్నారు. ప్రజలు అడుగుతుంది శ్వేతపత్రాలు కాదు, గాలి మాటలు, గ్యారంటీల సంగతి ఏంటని. ఏం కాదు తమ్ముడు కేటీఆర్ తమ్ముడు, గుర్తుపెట్టుకో. నీకంత సినిమా లేదు, నీకంత సీన్ లేదు ఇక్కడ తెలంగాణలో. అయిపోయింది నీ పని. ఆల్రెడీ నువ్వు క్లోజ్ అయిన చాప్టర్. మీకు రాజకీయంగా అవకాశాలు రావు. రాజకీయంగా మీరంతా కూడా కుంగలో మొత్తం కొట్టుకుపోవాల్సిందే మీరంతా. అంతేగాని ప్రజలకు ఏమంటారు, ప్రజలు అడుగుతాం, మేము అడుగుతున్నాంగా, బరాబర్ అడుగుతాం. రేవంత్ రెడ్డి వీళ్ళ అవినీతి చిట్టా బయటపెట్టాలి, అప్పుల చిట్టా బయటపెట్టాలి. ఈ 10 సంవత్సరాల్లో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం గురించి ఒక క్లారిటీ ఇవ్వమని చెప్పేసి మేము మొట్టమొదటి నుంచి కూడా మొత్తుకుంటూనే ఉన్నాం. అదే చేస్తున్నాడు, చేయాల్సింది. ప్రజలకు అదే కావాలి. అయితేనే కదా తెలిసేది. మీరేదో 4 గోడల మధ్యలో అన్ని దాచి గీవోలు అన్ని దాచినట్టు కాదు కదా. ప్రతిదీ బండారం బయట పెడతాం, ఖచ్చితంగా బయట పెట్టాలి. లేకపోతే మేము కాంగ్రెస్ రూపం రేవంత్ రెడ్డి కూడా వేటాడతాం ఆ విషయంలో. కాకి లెక్కలతో కాంగ్రెస్ తప్పించుకోవాలి చూస్తే తెలంగాణ ప్రజాక్షేత్రంలో గుణపాఠం ఖాయం. మీకు గుణపాఠం చెప్పిర్రు, ఇంకా చాలదా మీకు? ఇంకా చెప్పమంటావా? పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చెప్తారు, గుర్తుపెట్టుకో. హామీలు అమలు చేయలేకపోతే అధికార కాంగ్రెస్కు కౌంటర్ గ్యారంటీ అట. అయ్యయ్యో తమ్ముడు, ఎంత కష్టపడుతున్నావు తమ్ముడు. నీ ఆక్రోశం చూస్తూ ఉంటే పాపం అనిపిస్తూ ఉంది. నీ ఆక్రోశం చూస్తూ ఉంటే. ఇంకా అధికారం తగ్గినా కానీ బలుపు తగ్గలేదు ఈ సన్నాసికి. బలుపు, అహంకారం, అహంభావం ఇవన్నీ కలగలిసినటువంటి వ్యక్తి కేటీఆర్. ఎంత చిల్లరగంటే చిల్లరగాడు కూడా అసలు పిచ్చోళ్ళ బిహేవ్ చేస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు ఈ అవినీతి చిట్టా కావచ్చు, లేకపోతే శ్వేతపత్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా అసెంబ్లీలో బయట పెట్టండి. ఇక బయట సంగతి మేము చూసుకుంటాం. ప్రజల ముందు ఉంచాలనే మా డిమాండ్. లేకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని కూడా నిలదీస్తాం, కడుగుతామని చెప్పేసి కూడా మొదటి నుంచి చెప్తా ఉన్నాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. ఇలాంటి సన్నాసులు కనుక, కేటీఆర్ లాంటి సన్నాసులు కనుక వస్తే కౌంటర్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఖచ్చితంగా వాళ్ళను కడిగి తీరుతాం, వాళ్ళను తన్ని తరుముతాం కూడా అవసరమైతే. సో ఇది మిత్రులారా, మొత్తానికైతే అసెంబ్లీలో బిగ్ స్క్రీన్ మీద కేసీఆర్ చిట్టా విప్పనున్న రేవంత్ రెడ్డి అనే దాని టాపిక్ పైన మీకు చిన్న అనాలిసిస్ చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఇక నెక్స్ట్, అసెంబ్లీలో అప్పుల చిట్టా
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్న సర్కారు, కానీ వైట్ పేపర్ లఘు చర్చ జరిగేలా షెడ్యూల్, ప్రజలకు అర్థం చేయించడమే లక్ష్యంగా ప్రభుత్వ ప్లాన్, అప్పులతో ఏ మేరకు ప్రయోజనం చేకూరిందనే వివరాలు వెల్లడి, తమకు ప్రజెంటేషన్ ఛాన్స్ ఇవ్వాలని బీఆర్ఎస్ రిక్వెస్ట్, గతంలో కాంగ్రెస్ అడిగిన అవకాశం ఇవ్వని నాటి స్పీకర్, అదే సంప్రదాయం కొనసాగించాలనుకున్న ప్రభుత్వం. కేసీఆర్ హయాంలో చేసిన అప్పుల వివరాలపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసేందుకు సర్కారు సిద్ధమైంది. అందుకు సంబంధించి శాఖల వారీగా వివరాలను సేకరించింది. ఆయా డిపార్ట్మెంట్ల అప్పులు, వాటి వల్ల ఎంత మేరకు ప్రయోజనం కలిగిందనే విషయాన్ని అందులో ప్రస్తావించినది. 2014లో మిగులు బడ్జెట్గా ఉన్న రాష్ట్రం ఏ విధంగా అప్పుల ఊబిలో కూరుకుపోయిందనే విషయాలను అందులో పేర్కొన్నది. ఇష్టానుసారంగా అప్పులు చేయొద్దని ఆర్బీఐ సూచనలను సైతం గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఈ విషయాన్ని నొక్కి చెప్పాలనుకున్నది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క శ్వేతపత్రం విడుదల చేయనట్టు అసెంబ్లీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రతిపక్ష సభ్యుల చర్చ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఆన్సర్ ఇవ్వనున్నారు. 5.5 లక్షల కోట్లు దాటిన అప్పట. సో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్లాన్ చేంజ్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని సర్కారు తోత భావించింది. దానికి తగిన ఏర్పాటు చేసేలా అసెంబ్లీ అధికారులకు ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలు వెళ్ళాయి. కానీ తర్వాత ఆ ప్లాన్ చేంజ్ అయింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బదులుగా శ్వేతపత్రం విడుదల చేస్తే ప్రజలకు ఈజీగా అర్థమవుతుందని భావించిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా మార్పులు చేసింది. మరోవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుందని తెలుసుకున్న బీఆర్ఎస్ తమకు అలాంటి అవకాశం ఇవ్వాలని స్పీకర్కు రాసింది. కానీ అసెంబ్లీ వర్గాల నుంచి మాత్రం ఎలాంటి సానుకూల రిప్లై ఆ పార్టీకి వెళ్ళదు. ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాతనే ప్రభుత్వం వైట్ పేపర్ ప్లాన్ చేసినట్టుగా ఊహాగాలు వినిపించాయి. గత సంప్రదాయాన్ని ఫాలో అవుతున్న సర్కార్ అంటూ ఒకరిని చూస్తాను. సో మొత్తానికి అయితే 5.5 లక్షల కోట్ల అప్పుతో పాటు అసలు ఇంకా ఏమేమైనా అప్పులు ఉన్నాయా లేవా అని దానిపైన ఒక శ్వేతపత్రం విడుదల చేసేటువంటి అవకాశం కనబడుతోంది. సో చూద్దాం ఏమవుతుందో.